అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 14 మే 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం మంగళవారం. ఈరోజు తిథి సప్తమి, తెల్లవారు 5:19 వరకు. తదుపరి అష్టమి. ఈరోజు నక్షత్రం పుష్యమి, పగలు 3:07 వరకు. తదుపరి ఆశ్లేష. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలలో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలుపరిచి లాభాలను అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. వ్యాపారపరంగా సొంత ఆలోచన చేసి ఇబ్బంది పడతారు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు విఫలమవుతాయి. తదుపరి మిథున రాశి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. చేపట్టిన ప్రతి పని అప్రయత్నంగా పూర్తవుతుంది. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతాన విద్యా సంబంధిత కార్యక్రమాలకు హాజరవుతారు. దైవసేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. తదుపరి కన్యరాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామి వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి తులారాశి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి మధ్యలో నిలిపివేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులు నూతన పదవులు పొందుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. తదుపరి ధనస్సు రాశి. సంతాన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆర్థికపరమైన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు, రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఒడిదుడుకులు కలుగుతాయి. తదుపరి మకర రాశి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సంతాన వివాహ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు ఫలించవు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల నుండి ఊహించని విధంగా సహాయం లభిస్తుంది. సంతాన పోటీ విషయాలలో విజయం సాధిస్తారు. మానసికంగా ఉత్సాహంగా వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి మీనరాశి. మొండి బాకీలు వసూలు అవుతాయి. విలాసవంతమైన వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. బాకీలు వసూలు కావడం ఆలస్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.